పవర్ పాయింట్ పవర్లెస్ అయింది. ప్రెజెంటేషన్ అట్టర్ ఫ్లాప్ అయింది. కృష్ణా జలాలపై తామేదో ఊడబొడిచినట్టు వ్యవహరించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి తన ఫెయిల్యూర్ని సభావేదికగా చాటుకుంది. అంతా డంబాచారం, డాంబికాలే తప్ప అసలు విషయం లేదని తేల్చి చెప్పింది. కృష్ణా జలాలపై తామేం చేశామో వివరించేందుకు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డివి అన్ని ఉత్తమాటలేనని, ఉత్తర ప్రగల్భాలేనని తేటతెల్లమైంది. అంతటి నిండు సభలో ఉత్తమ్ కుమార్ ఇస్తున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జోలపాటలా ఫీల్ అయిన ఎమ్మెల్యేలు హాయిగా ఏసీలో సేదతీరారు. సభలో ఉన్న ఎమ్మెల్యేలు ఉత్తర ప్రగల్భాలు వినలేక బయటకు వెళ్లిపోయారు. అప్పటికి సీన్ అర్థమవడంతో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. లాబీల్లో తిరుగుతున్న ఎమ్మెల్యేలు సభలోకి రావాలంటూ బతిమాలుకున్నారు. నిద్రపోతున్న ఎమ్మెల్యేలు నిద్ర లేవాలంటూ వేడుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఫ్లాప్ షోగా మారింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెజెంటేషన్ స్టార్ట్ అయిన నుంచే ఎమ్మెల్యేలు పెద్దగా లేనటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే చాలా సార్లు ఈ అంశానికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ విన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ బోరింగ్ గా ఫీల్ అయ్యారు. చాలా మంది బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అటు మంత్రులు కూడా ఒకరిద్దరు మంత్రులు చాంబర్లకే పరిమితమైనటువంటి పరిస్థితి. ఇది చాలా సార్లు విన్నాము. అసలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లేకున్నా చూడకుండా చెప్పగలుగుతాము. ఎందుకంటే గతంలో చాలా సార్లు సంబంధించినటువంటి అంశాన్ని మేము విన్నామని చెప్పి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలతో పిచ్చాపాటిగా చాలా మంది మంత్రులు కూర్చున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజాభవన్ లో నిర్వహించినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ముగ్గురు మంత్రులు కావచ్చు, ఇంకా కొద్దిమంది ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. ఎందుకంటే ఇది అయితే గతంలో విన్నటువంటి సబ్జెక్టే పదే పదే అవసరం లేనటువంటి అంశం అన్నటువంటి భావనలో చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అసలు జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలన్నటువంటి కాన్సెప్ట్ కూడా సరైనది కాదు. అక్కడ 8 టీఎంసీల రిజర్వాయర్ మాత్రమే ఉంది. దాన్ని పెంచడానికి కూడా ఆస్కారం లేదు. రిజర్వాయర్ పెంచేటువంటి ఆస్కారం కూడా లేదు. ఎందుకంటే మిగతా ఇప్పటికే 3 గ్రామాలు కర్ణాటక నుంచి ఇది అయితే ల్యాండ్ సిచ్యువేషన్ అయింది. అటు మరొక పెంచాలంటే మరొక 10 గ్రామాలు కర్ణాటక గ్రామాలు ముంపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే కర్ణాటకకు సంబంధించినటువంటి గ్రామాలు తమకెళ్ళకి ఇస్తారన్నటువంటి భావన కూడా ఉన్నటువంటి పరిస్థితి. లైన్ ఎత్తుకోవడమే సరైన లైన్ కాదన్నటువంటి భావన అక్కడ పాలమూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. అటు మంత్రులు కూడా పెద్దగా సీరియస్ గా ఈ అంశాన్ని తీసుకోలేదు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా అంటే ప్రిపేర్ అయ్యేందుకు చాలా గంటలు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందన్నటువంటి చర్చ అసెంబ్లీలో జోరుగా సాగింది. అటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రజాభవన్ లో ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లైవ్ కట్ చేశారన్నట్టు ఆగ్రహంతో ఉన్నటువంటి ఉత్తమ్ ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సరైన రీతిలో ఇవ్వాలన్నటువంటి భావనలో అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ ఎమ్మెల్యేలు అటు మంత్రులు లైట్ తీసుకున్నారన్నటువంటి భావన ఉంది. అటు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నిద్రలో జారుకున్నటువంటి పరిస్థితి. చాలా మంది ఈ అంశాన్ని అయితే బోరింగ్ గా తీసుకున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము అంటే ఎమ్మెల్యేలు అటు మంత్రులు అందరూ అటెండ్ కావాలి, ఎవరు బయటికి వెళ్ళొద్దని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నటువంటి భావన ఉంది. ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. మరి కొద్దిమంది కాలక్షేపం బయట లాబీల్లో చేసినటువంటి పరిస్థితి ఉన్నాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ముఖ్యమంత్రి అందరూ సభకు వచ్చేలా చూడాలని ఇతరులకు ఆదేశాలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. మొత్తానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం ప్రభుత్వం ఎమ్మెల్యేలను బతులాడుకుందన్నటువంటి చర్చ అయితే జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ ఎదుర్కోవడం కోసం కాంగ్రెస్ పడ్డటువంటి కంటాలన్నీ వైఫల్యం చెందాయి, దూరం అయ్యాయి, మొత్తం ఫెయిల్ అయిందన్నటువంటి భావన అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.